శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి. రాహుకేతు పూజ ఎందుకు చేయించుకుంటారు? వీటి టైమింగ్స్ అండ్ టికెట్ ప్రైసెస్‌తో పాటు రాహుకేతు పూజ తర్వాత పాటించవలసిన నియమాలు, చేయవలసిన పనులు ఏంటి అనేది కూడా క్లియర్‌గా చెప్పాను. ఎండ్ వరకు చూడండి. వీడియోలోకెళ్ళే ముందుగా కొత్తగా మా ఛానెల్‌ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. శ్రీకాళహస్తి పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగ క్షేత్రం. దక్షిణ కైలాసంగా పిలువబడే ఈ శ్రీకాళహస్తి రాహుకేతు దోష నివారణకు ప్రసిద్ధిగాంచింది. ఈ రాహుకేతు పూజని ఎందుకు చేయించుకుంటారు? రాహువు కేతువు ఇద్దరూ ఇక్కడ వెలిసిన శివుణ్ణి పూజించి శాంతి పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఎవరికైతే జాతకంలో రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషం, పెళ్లి కాని వాళ్ళు, సంతాన సమస్యలున్నవారు ఈ పూజను చేసుకుంటారు. ఈ పూజ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ప్రతి గంటకి ఒక బ్యాచ్‌కి అయితే రాహుకేతు పూజ చేయిస్తారు. టికెట్ ప్రైసెస్ వచ్చి 500 నుంచి 5000 రూపీస్ వరకు ఉంటాయి. అందరికీ పూజా విధానం సేమ్. 500 రూపీస్ వాళ్ళకి ఏం చేయిస్తారో 5000 రూపీస్ వాళ్ళకి కూడా అదే చేయిస్తారు. ఏం తేడా ఉండదు. కానీ టికెట్ ప్రైసెస్‌ని బట్టి మండపాలు మారుతూ ఉంటాయి అంతే. మీరు 500 రూపీస్ అండ్ 750 రూపీస్ టికెట్ తీసుకుంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఒకరిని అలో చేస్తారు. అదే 1500, 2500 అండ్ 5000 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇద్దరు పెద్దవాళ్ళని, ఇద్దరు చిన్న పిల్లల్ని అలో చేస్తారు పూజకి. ఈ టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అఫీషియల్ వెబ్‌సైట్‌లో. లేదు అంటే టెంపుల్‌లోనే టికెట్ తీసుకోవచ్చు. మార్నింగ్ 5 నుంచి టికెట్ కౌంటర్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈజీగా అయితే టికెట్స్ దొరుకుతాయి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఈ రాహుకేతు పూజ ఏ టైంలో చేసుకుంటే మంచిది? రాహుకాల సమయంలో ఈ పూజ చేయడం అత్యంత శ్రేష్టమని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఆదివారం మరియు మంగళవారం రాహుకాల పూజకు చాలా రద్దీ ఉంటుంది. ఆ టైంలో వెళ్ళాలి అనుకుంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి. టికెట్స్‌ని బెటర్. ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి మనమే ఏమైనా తెచ్చుకోవాలా? అవసరం లేదు. టికెట్‌తో పాటే పూజకు కావాల్సిన సామాగ్రి, వెండి రాహుకేతు విగ్రహాలు, పువ్వులు, ఇతర వస్తువులు అన్నీ టికెట్ కౌంటర్‌లోనే మీకు ఇస్తారు. అదే మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే టెంపుల్‌లో డొనేషన్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ బుకింగ్ ఐడీ చూపించి పూజా సామాగ్రి ఐటెమ్స్ అన్నీ తీసుకోండి. కాబట్టి మీరు బయట తీసుకొని రావాలి అనే డౌట్ ఏం పెట్టుకోకండి. ఇంకా నెక్స్ట్ డ్రెస్ కోడ్. సాంప్రదాయ దుస్తుల్లోనే రండి. నేనైతే 500 రూపీస్ పూజకి వెళ్ళినప్పుడు ఫార్మల్ డ్రెస్‌లోనే వెళ్ళాను. అలో చేశారు. చాలామంది కూడా అలాగే వచ్చారు. మేబీ 2500 అండ్ 5000 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు ప్రాపర్ డ్రెస్ కోడ్‌లో వెళ్ళండి. ఆ డ్రెస్ కోడ్ ఏంటి అనేది స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. నెక్స్ట్ పూజ పూర్తయిన తర్వాత ఏం చేయాలి? పూజ పూర్తయిన తర్వాత మీకిచ్చిన పూజా సామాన్లన్నీ అక్కడే వదిలేసి, కేవలం పూజలో ఇచ్చిన వెండి నాగుల విగ్రహాలను తీసుకొని స్వామివారి ప్రధాన గర్భగుడికి వెళ్లి ఆలయంలోని హుండీలో వేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా. మీ పూజ టైంలోనే అక్కడ పూజారి మీతో ఆ విషయాన్ని చెప్తాడు. అలాగే హుండీలో వేయండి. ఆ తర్వాత స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవాలి. ఇప్పుడు పూజ తర్వాత పాటించవలసిన ముఖ్యమైన నియమాలేంటో చూద్దాం. పూజ తర్వాత ఏ దేవాలయాల్ని సందర్శించకూడదు. అలాగే బంధువులు, స్నేహితులు ఇళ్లకు వెళ్ళకూడదు. నేరుగా మీ ఇంటికి వెళ్ళాలి. రాహుకేతు పూజ చేసిన రోజు, అలాగే దానికి ముందు రోజు, తర్వాత రోజు మొత్తం 3 రోజులు మాంసాహారం, మద్యం, ధూమపానం పూర్తిగా మానేయాలి. ఈ నియమాలైతే ఖచ్చితంగా పాటించండి పూజ తర్వాత. ఇది శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ యొక్క ఫుల్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.